Good evening, all of you. This is Sridhar, Geography faculty. So here we are very clear that is schoolized and social syllabus. So ఇక్కడ మనం చాలా క్లియర్గా స్కూలైజ్ అండ్ సోషల్ సిలబస్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. సో నిన్న రిలీజ్ చేసినటువంటి సిలబస్ అంటే లేటెస్ట్గా రిలీజ్ చేసినటువంటి సిలబస్లో కూడా మనకి స్కూలైజ్ గురించి క్లియరిటీ ఇవ్వడం జరిగింది. సో అభ్యర్థులు ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకంటే స్కూల్ అసిస్టెంట్ సిలబస్ రిలీజ్ చేయడము, అలాగే నేను మొత్తం కూడా సిలబస్ రిలీజ్ చేయడము కొంతవరకు కూడా ఏంటంటే అలర్ట్నెస్ ఇస్తుంది, కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే కొంతమంది అభ్యర్థులు లేదు, రాలేదు, డిలే అయింది, పోస్ట్ పోయింది అనేటువంటి ఆలోచనతో ఉన్నారు. దాన్ని పెట్టుకోవద్దండి. చాలా క్లియర్గా ఇక్కడ మనకి ఒక కథలకి అయితే చూపించాడు. సో దాంట్లో భాగంగా మనకి స్కూల్ అసిస్టెంట్ సిలబస్ సోషల్ స్టడీస్ గురించి మాట్లాడుతున్నామండి. సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్లో మనకి ప్రామాణికం ఉన్నటువంటి సబ్జెక్ట్స్ కూడా చూస్తే జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ లాంటివి, హిస్టరీ లాంటి టాపిక్స్ ఉంటాయండి. కొంచెం డెప్త్గా ఉంటే ఇన్ఫర్మేషన్స్ అనేటువంటివి అంటే ఎలా ఉంటుందమ్మా అంటే కంటెంట్ బేస్కి వచ్చేసరికి మనకి లోయర్ క్లాస్ నుంచి అంటే 6th నుంచి 10th వరకు ఖచ్చితంగా మనకు ప్రామాణికమైనటువంటి పుస్తకాలు మొత్తం చదవాల్సిన అవసరం ఉంటుందండి. దీనికి తోడు అంటే ఈ పుస్తకాలకు తోడు మనకి ఇంటర్మీడియట్ జాగ్రఫీ అనేటువంటిది చాలా క్లియర్గా ఉంది. అంటే కంప్లీట్లో మనకి ఇక్కడ ఎలా ఉంటుందమ్మా అంటే ఇండియన్ జాగ్రఫీ అనేది వరల్డ్ జాగ్రఫీ అనేటువంటిది చాలా డెప్త్ కంటెంట్లో ఉంటుందండి. ఆ సిలబస్ ప్రకారమే మనము ఆ స్కూల్ అసిస్టెంట్ సిలబస్లో మనం చాలా క్లియర్గా వాళ్ళు ఇచ్చినటువంటి అంశాలను జోడించి చెప్తాం. చాలా మంది అభ్యర్థులు ఉన్నటువంటి చిన్న కలవరం ఏంటంటే మనకి ఇప్పుడు స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి లేవు కదా, మరి ఎలా చదవాలి సార్ అనేటువంటి ఆలోచన ఉంది. స్టాండర్డ్ బుక్స్ అంటే కంటెంట్ మనకి సిలబస్లో ఇచ్చినప్పుడు దాని బేస్ ఆధారంగా చేసుకొని మనం చాలా వరకు కూడా మన వెయిటేజ్ని బట్టి మనం చెప్పుకుంటూ పోతామండి. దానికి తోడు స్టాండర్డ్ బుక్స్ అనేటువంటివి మనకి ఇప్పుడు లేవు కదండి, మామూలుగా ఉన్నాయండి. ప్లేస్గా వాటిని బేస్ చేసుకొని మనం చెప్తామండి. మనకి ఆల్రెడీ క్లాస్లో వచ్చేటువంటి కంటెంట్ కావచ్చు, మనకు ప్రొవైడ్ చేసేటువంటి కంటెంట్ బేస్ చేసుకొని చదివితే సరిపోతుంది. చాలా మంది అభ్యర్థులు అడిగినటువంటి డౌట్ ఇదేనండి, స్టాండర్డ్ బుక్స్ లేవు కదా, స్టాండర్డ్ బుక్స్ లేవు కదా అంటున్నాడు. స్టాండర్డ్ బుక్స్ ఉండేవి కదండి, అది స్టాండర్డ్ కంటెంట్ అంతే. సో కంటెంట్ మనకు వెయిటేజ్ని బేస్ చేసి చెప్పుకుంటామండి. చాలా క్లియర్గా మనం చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తాము. ఆల్రెడీ జరుగుతున్నది కాబట్టి అది జరిగి వచ్చేటువంటి అభ్యర్థులకు అర్థమవుతుంటుంది. ఓకేనా? సో స్కూల్ అసిస్టెంట్ సోషల్ సిలబస్ మనం చూస్తే దీంట్లో మనకి ఒక ఇంట్రొడక్షన్ లాగా చూస్తాడమ్మా. అంటే కంటెంట్ బేస్ 40 మార్క్స్ అని ఇస్తూ అక్కడ 6th to ఇంటర్మీడియట్ లెవెల్ వరకు ఇచ్చుంటాడు. అంటే ఆ వెరీ క్లియర్గా చెప్పుకున్నాడు. మనకి ఇక్కడ ఏంది ఆ 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి బేసిక్ సిలబస్ ఖచ్చితంగా చదవాలి అనేటువంటిది మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. అంటే ఏంది 6వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు కూడా అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నటువంటి స్టాండర్డ్ బుక్స్ అన్నింటిలో కూడాను ఆ జాగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగానే సో జాగ్రఫీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా 6th ఉన్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ భూస్వరూపాలు కావచ్చు, అలాగే సౌర కుటుంబం కావచ్చు, గ్లోబు భూమికి నమూనా కావచ్చు, పటాలు కావచ్చు, 7th పటాల ద్వారా అధ్యయనాలు కావచ్చు, ఈ బేసిక్ కంటెంట్ విశ్వం మన భూమి అనేటువంటి లెసన్ కావచ్చు, ఆ తర్వాత అడవులు కావచ్చు, వనరులు, పరిశ్రమలు, వ్యవసాయము, ఖనిజాలు, శక్తి వనరులు, మానవ వనరులు, జనాభా, ఈ కంటెంట్ అంతా కూడా మనము ఎర్లీ లోయర్ క్లాస్ ఉన్నటువంటిది కాబట్టి ఇది మొత్తం మనం అప్డేట్ చేసుకుని రావాల్సి వస్తుంది అండి. దీనికి తోడు మనం ఏం మాట్లాడాలమ్మంటే ఆ 9th క్లాస్లో ఉన్నటువంటి లోయర్ క్లాసెస్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కంటెంట్ ఇక్కడ చాలా క్లియర్గా హైయర్ క్లాస్కి వచ్చేసరికి ఇండియన్ జాగ్రఫీ అంటే సపరేట్ సిలబస్ అని ఉంటుంది. వాస్తవంగా మనకి ఇక్కడ కంటెంట్ ఏముంటుందమ్మా అంటే సో చూడాల్సినటువంటి అవసరం ఏముంటుందమ్మంటే సో ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ చాలా క్లియర్గా చెప్తున్నామ్మా. ఇంటర్మీడియట్ జాగ్రఫీ అని క్లాస్ ఇంటర్మీడియట్ సిలబస్ అనేటువంటిది చాలా క్లియర్గా ఇచ్చుంటాడు మనకి. ఈ ఇంటర్మీడియట్ సిలబస్లో మనం క్లియర్గా మాట్లాడుకోవచ్చు అండి. అంటే అక్కడ మనకి వరల్డ్ జాగ్రఫీ నుంచి ఇండియన్ జాగ్రఫీ వరకు చాలా క్లియర్గా అంశాలన్నీ జోడించి ఇచ్చుంటాడు. సో దాంట్లో భాగంగా నేను క్లియర్గా చెప్తున్నానమ్మా. ఇండియన్ జాగ్రఫీ అనగానే మనకి బేస్ వస్తుందండి. అంటే ఏంది పరిమాణము, ఉనికి. దీనికి లింక్ చెప్తా చూడండి. భారతదేశము పరిమాణం, ఉనికి అనేటువంటిది మనకి 9th కంటెంట్. ఇప్పుడు న్యూ 9th ఉంది, ఓల్డ్ 10th క్లాస్ బుక్లో కూడా ఉంటుంది. అవి రెండు బేస్ చేసుకొని మనకి ఇంటర్మీడియట్లో ఉండే కంటెంట్ బేస్ చేసుకొని చెప్తాం. అంటే లింక్ చెప్తాం మనం 9th 10th ఉన్నటువంటి ఇండియన్ జాగ్రఫీ మాట్లాడతాము, దాని లింక్ మనకి ఇంటర్మీడియట్లో ఉంటుంది కాబట్టి దాన్ని కూడా మాట్లాడతాం. అంటే భారతదేశము పరిమాణము, ఉనికి అనేటువంటి లెసన్ లింక్ చేస్తూ 9th మాట్లాడాల్సింది, ఇప్పుడు 10th మాట్లాడాల్సింది, అలాగే ఇంటర్మీడియట్ కంటెంట్ కూడా మాట్లాడాల్సింది. అలా ఇండియన్ జాగ్రఫీలో భాగంగా పరిమాణం, ఉనికి అనేటువంటి లెసన్ మాట్లాడతామమ్మా. అంటే భారతదేశం యొక్క ఉనికి ఎలా ఉంది, అక్షాంశాలు ఎలా పోతున్నాయి, రేఖాంశాలు ఎలా పోతున్నాయి, భారతదేశంలో రాష్ట్రాలు ఎన్ని, కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని, పరిమాణంలో పెద్దవేవి, చిన్నవేవి, వాటి యొక్క సరిహద్దులు ఎలా ఉంటున్నాయి, పెద్ద సరిహద్దులు ఎలా ఉంటున్నాయి, అక్షాంశం ఎన్ని రాష్ట్రాలకు ఉండబోతుంది, అలాగే ఐఎస్టీ అనేటువంటిది ఎన్ని రాష్ట్రాలకు ఉండబోతుంది, అవి ఎక్కడ ఖండించుకుంటున్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి పరిమాణంలో పరంగా పెద్ద రాష్ట్రాల పరంగా అవి ఎన్ని రాష్ట్రాలతో సరిహద్దు పంచుకుంటున్నాయి. దానితో పాటుగా కొంత లోయర్ క్లాస్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ కలుపుతూనే భారతదేశాన్ని ఉపఖండం అని ఎందుకు అంటున్నాం, భారతదేశంతో కలిపి ఒక 7 దేశాలు మనం ఉపఖండం అనేటువంటి పేరుతో పిలుస్తున్నాము. అంతర్జాతీయ సరిహద్దు ఏముంది, అలాగే తెరరేఖ కలిగినటువంటి రాష్ట్రాలు ఏంది, ఇలా కొంత పొలిటికల్గా ఇన్ఫర్మేషన్ మాట్లాడుతాం నాన్న పరిమాణము, ఉనికి అనేటువంటి దాంట్లో. దీనికి తోడు మనం మాట్లాడేటువంటి సెకండ్ లెసన్ ఏంటంటే భారతదేశము భౌతిక స్వరూపం, నైసర్గిక స్వరూపం అనేటువంటి టాపిక్లో మాట్లాడతాం. ఇక్కడ మనం దాదాపుగా లోయర్ క్లాస్లో 9th ఉంది, అలాగే మనకి 10th కూడా ఉందండి. అంటే
విషయం ఏంటంటే 6 రకాల భౌతిక స్వరూపాలను మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. అంటే ఏంది, దాదాపుగా హిమాలయాలు కావచ్చు, ఉత్తర మైదానాలు కావచ్చు, హిమాలయాలు, ఉత్తర మైదానాలు, ద్వీపకల్ప పీఠభూమి కావచ్చు, అలాగే తీర మైదానాలు, దీవులు, ఎడారులు, ఇలా ఈ టాపిక్స్ అన్ని మనం 1 by 1 వివరంగా ఆ లెసన్లో మాట్లాడుకుంటాం నాన్న. ఓకేనా? సో ఇది కూడా సేమ్ మీకు 9th లో ఉంటుంది. అలాగే కంటిన్యూటీ అనేటువంటిది మనకి హైయర్ క్లాస్లో కూడా ఉంటుంది. ఓకేనా? దాని తర్వాత మనము క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటాం. శీతోష్ణ స్థితి భారతదేశము, దాని యొక్క శీతోష్ణ స్థితి. ఇది మీకు ఓల్డ్ బుక్స్లో ఉంది, న్యూ బుక్స్లో ఉంది. అంటే ప్రస్తుత 10th క్లాస్ బుక్లో కూడా ఇది మనకి చాలా 9th క్లాస్ బుక్లో కూడా చాలా క్లియర్గా ఉంది. అలాగే ప్రజెంట్ ఓల్డ్ అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఓల్డ్ టెక్స్ట్ బుక్స్లో ఉంది. సో ఖచ్చితంగా మనం క్లైమేట్ చదువుకోవాలి కాబట్టి చెప్తున్నాం. సో క్లైమేట్ అంటే ఏంది, వెదర్ అంటే ఏంది, శీతోష్ణ స్థితిని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏమున్నాయి, ఎల్లినో ప్రభావం ఏంది, లానినో ప్రభావం ఏంటి, ఐటీసీజెడ్ అంటాం, అంతర అయనరేఖ అవిసరణ మండలం అని చెప్పుకుంటాం, అదేంటి ఏంది, అలాగే వాకర్ సర్క్యులేషన్ అంటే ఏంది, అక్టోబర్ హీట్ అంటే ఏముంది, కొరియాలిస్ ప్రభావం అంటే ఏమున్నాయి, జెట్ స్ట్రీమ్స్ అంటే ఏమున్నాయి, ఇవన్నీ కీ పదాలు చెప్పుకుంటే కీవర్డ్స్ చెప్పుకుంటూనే భారతదేశంలో అసలు ఋతుపవనాలు ఎలా ఉంటున్నాయి, కాలాలు అంటే శీతాకాలము, వేసవి కాలము, వర్షాకాలము, ఆ భారతదేశంలోకి ప్రవేశించేటువంటి నైరుతి ఋతుపవనాలను దక్షిణార్ధగోళంలో ఏ కాలంగా పిలుస్తారు అంటే ఆగ్నేయ వ్యాపార పవనాలను పిలుస్తారు. ఇలా మనం శీతోష్ణ అనేటువంటి లెసన్ని బేస్ చేసుకుంటూ ఇండియన్ జాగ్రఫీలో భాగంగా చాలా క్లియర్గా చెప్పుకోవడం జరుగుతుంది నాన్న. ఓకేనా? దీనికి తోడు మనకి నీటిపారుదల వ్యవస్థ అనేటువంటిది ఒకటి ఉంది. దాన్ని మనం నదీ వ్యవస్థలో భాగంగా భారతదేశంలో నదులు అక్కడ ఉన్నటువంటి అకాడమిక్ స్టాండర్డ్ని బట్టి ఆ డెప్త్నెస్ని బట్టి మనం ఆ లెసన్ కూడా మాట్లాడతాం. భారతదేశంలో నదీ వ్యవస్థ కావచ్చు, జీవనదులు ఉన్నాయి, అలాగే వర్షాధార నదులు ఉన్నాయి, అంతర్భూభాగ నదులు ఉన్నాయి, నీటిపారుదల ప్రాజెక్టులు ఉన్నాయి, నదీ తీర నగరాలు ఉన్నాయి, సరస్సులు ఉన్నాయి. ఈ ఇన్ఫర్మేషన్ అంతా మనం ఒక నదీ వ్యవస్థలో మాట్లాడతాం అన్న. ఓకేనా? ఎగ్జామ్ పర్పస్లో చాలా చాలా ఇంపార్టెంట్. మనం రాసినటువంటి ఎట్లో కూడా ఆ లెసన్ నుంచి చాలా క్లియర్గా మనకి రిపీటెడ్గా బిట్లాడడం జరిగింది అన్న. ఓకేనా? ఇది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇక రెండవది ఏంటంటే ఆల్రెడీ మనం ఇందాక లెసన్లో మాట్లాడుకున్నటువంటిది ఇండియన్ జాగ్రఫీలో భాగంగా మాట్లాడేటువంటిదే అడవులు అనేటువంటి లెసన్ మాట్లాడతాము. అడవులు రకాలు, అలాగే అడవులకు సంబంధించినటువంటి అక్కడ విస్తరించినటువంటి రక్షణ ప్రాంతాలైనటువంటి జాతీయ పార్కులు కావచ్చు, వనరుల సంరక్షణ కావచ్చు, మనకున్నటువంటి జంతు జాతుల సంరక్షణ కావచ్చు, బయోస్ఫియర్ రిజర్వ్స్ కావచ్చు, జాతీయ పార్కులు ముఖ్యమైనటువంటి జాతీయ పార్కులు వాటి జీకే పరంగా మాట్లాడతాము, మన బుక్లో ఉన్నటువంటి కంటెంట్ పరంగా మాట్లాడతాము, అటవీ సంరక్షణ చట్టాలు కావచ్చు, ఇవన్నీ మనం అడవులు అనేటువంటి ఒక లెసన్లో మాట్లాడుతున్నాను. ఓకేనా? నెక్స్ట్ దాని తోడుగానే ఖనిజాలు, శక్తి వనరులు, అంటే ఖనిజాలు విడిగా మాట్లాడతాము, శక్తి వనరులు విడిగా మాట్లాడతాము. ఖనిజాలు అనగానే భారతదేశంలో విస్తరించినటువంటి ఖనిజాలు, అలాగే మొదటి ఇనుప ఖనిజ గని ఏముంది, బంగారపు గనులు ఏమున్నాయి, అలాగే వజ్రపు గనులు ఏమున్నాయి, ఎక్కడ ఏ ఖనిజం అధికంగా లభిస్తుంది, బొగ్గు గనులు ఎలా ఉంటున్నాయి, పెట్రోలియం ఎలా ఉంటున్నాయి, ఇవన్నీ కూడా మనం ఖనిజాలు అనేటువంటి లెసన్లో మాట్లాడతాం. దీనికి తోడు శక్తి వనరులు అనగానే మనం ఖచ్చితంగా దేనిపైన ఫోకస్ చేయాలంటే నీటిపారుదల, హైడ్రో ఎలక్ట్రిసిటీ కావచ్చు, అంటే జలశక్తి కావచ్చు, పవన శక్తి కావచ్చు, ఇవన్నీ కూడా మనము సౌరశక్తి కావచ్చు, అలల శక్తి కావచ్చు, ఇవన్నీ మనము పునరుత్పాదక వనరుల భాగంగా మాట్లాడితే పునరుత్పాదకేతర వనరుల భాగంగా కూడా మనకి ఈ శిలాజ ఇంధనాల యొక్క వినియోగాన్ని గురించి మాట్లాడుతున్నాను. ఓకేనా? అలాగే పరిశ్రమల భాగంగానే మనం చేసేటువంటి టాపిక్ ఇవన్నీ కూడా ఇండియన్ జాగ్రఫీ అన్న. పరిశ్రమలు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, ఖనిజాలు, శక్తి వనరులు కావచ్చు, నదీ వ్యవస్థ కావచ్చు, ఇవన్నీ ఇండియన్ జాగ్రఫీలో భాగంగానే మాట్లాడతాం. సో ఇక్కడ మనకి పరిశ్రమలు అని రాగానే సో ఇనుముకు పరిశ్రమలు ఏమున్నాయి, వస్త్ర పరిశ్రమలు ఉన్నాయి, అటవీ ఆధారిత పరిశ్రమలు ఏమున్నాయి, దానితో పాటుగా విమానయాన పరిశ్రమలు ఏమున్నాయి, రైల్వే పరిశ్రమలు ఏమున్నాయి, ఇలా స్టాండర్డ్ జీకేలో వచ్చేటువంటి చాలా ఇన్ఫర్మేషన్ మనకి ఈ లెసన్లో రావడం జరుగుతుంది. కాకపోతే కొంత అనాలిసిస్ కంటెంట్లో మాట్లాడతాం కాబట్టి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంది. ఓకేనా? దీనికి తోడు మనం మాట్లాడేటువంటిది ఏంటంటే రవాణా వ్యవస్థ గురించి మాట్లాడుతున్నాను. మోస్ట్ ఇంపార్టెంట్ రవాణా వ్యవస్థ అంటే రవాణా ప్రధానంగా మనకి 4 రకాల రవాణా వ్యవస్థలు ఉన్నాయి. అంటే జల రవాణా కావచ్చు, వాయు రవాణా కావచ్చు, రోడ్డు రవాణా కావచ్చు, రైల్వే రవాణా కావచ్చు. వాటి విస్తృతి ఎలా ఉంది, ఎటువంటి అంశాలు వాటిని కేంద్రీకరిస్తున్నాయి, దేశ ఆర్థిక వ్యవస్థలో రవాణా ఎటువంటి పాత్ర పోషిస్తుంది, ఇవన్నీ మనకి చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుందమ్మా. ఓకేనా? ఇవన్నీ మనకి క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ఈ కంటెంట్ అంతా కూడా మనకి సో రివర్ సిస్టమ్ కావచ్చు, ఇదిగోండి మేజర్ అంటే ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ మాట్లాడుకున్నాం కదమ్మా, సీపోర్ట్స్ కావచ్చు, అలాగే ఈ సీపోర్ట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి కొంత వివరంగా ఉంటుందండి. ఓకేనా? ఒకసారి చూడండి అమ్మా. సో మేజర్ సీపోర్ట్స్, ల్యాండ్స్ అండ్ ఇవి కొంచెం ఇంటర్నేషనల్గా ఉంటున్నాయి నాన్న. అలాగే ఫిజికల్ ఫీచర్స్ ఆఫ్ ఇండియా అంటాడు, అంటే మేజర్ ఫీచర్స్ నార్థన్ మౌంటైన్స్, ఇండో గంగిక్ ప్లేన్స్, ఇవన్నీ కూడా కావచ్చు. అలాగే రివర్ సిస్టంలో భాగంగా బ్రహ్మపుత్రాన్ని ఇచ్చుంటాడు, గంగాని ఇచ్చుంటాడు, నాన్ పెరెన్ రివర్స్ అంటే ఇప్పుడు నేను మాట్లాడినటువంటి ద్వీపకల్ప పీఠభూమిలో భాగంగా నదులు నర్మదా, తపతి, మహానది, గోదావరి, కృష్ణ, పెన్న, కావేరి. అలాగే క్లైమేట్ ఆఫ్ ఇండియా అంటే కోల్డ్ వెదర్ సీజన్స్, అంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి క్లైమేట్ ఏంది, వెదర్ ఏంది, అంటే వాతావరణం ఏంది, శీతోష్ణ ఏంది, దాని అంశాలు ఏంది, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా మాట్లాడతాం. ఇవన్నీ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి కంటెంట్స్. ఓకేనా? దాంట్లో భాగంగా నేను చెప్పినటువంటి ట్రాన్స్పోర్ట్ సిస్టమ్. చివరాఖరిగా అక్కడే మనము జనాభా అనేటువంటి కంటెంట్ కూడా మాట్లాడతాం. పాపులేషన్ కూడా మోస్ట్ ఇంపార్టెంట్. సో లోయర్ క్లాస్లో ఉంటుంది, లోయర్ క్లాస్ లింక్ చేసి మళ్ళీ హైయర్ క్లాస్లో జనాభా అనేది
ఇక్కడ జనాభాలో భాగంగా మనం ప్రపంచ జనాభా కూడా మాట్లాడతాం. జనాభా అంటే భారతదేశంలో జనాభా ఏ విధంగా విస్తరించి ఉంది, ప్రపంచ జనాభా ఏ విధంగా విస్తరించి ఉంది. భారతదేశంలో జనాభా పెరుగుదలకి ప్రపంచ జనాభా పెరుగుదల యొక్క సరళి గురించి మాట్లాడతాము. మన దేశంలో జనాభా పెరుగుదల ఎలా ఉంది, మన దేశంలో జనాభా పెరుగుదల ఎలా ఉంది, అలాగే బయట దేశాల్లో ప్రపంచ జనాభా పెరుగుదల ఎలా ఉంటుంది, మన దేశంలో జనాభా పెరుగుదల అనేది కంట్రోల్డ్ అన్కంట్రోల్డ్ పాపులేషన్ అనేటువంటిది మనము క్లియర్గా వివరించుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నాన్న. కొంతవరకు కూడా ఈ ప్రపంచ జనాభా అనేటువంటిది ఎగ్జామ్ పర్పస్లో మోస్ట్ ఇంపార్టెంట్. ప్రజెంట్ చాలా దేశాలు కూడా జనాభా యొక్క కంట్రోల్ పైన ఫోకస్ చేస్తున్నాయి కాబట్టి దాని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎక్కువ ఉంది. అది మనకి ఈ లెసన్లో ఉంటుంది. లోయర్ క్లాస్లో ఉంటుంది, 9th అలాగే 10th ఉంటుంది. ఇక్కడ మనకి ప్రజలు, వలసలు, విధానాలు ఇవన్నీ వస్తాయి నాన్న. ఓకేనా? అలాగే హైయర్ క్లాస్లో కూడా మనకి ప్రపంచ జనాభాని కేంద్రీకృతం చేస్తూ ఉంటుంది కాబట్టి అది కూడా కొంచెం ఎక్కువ అవకాశం ఉంది రావడానికి. ఓకేనా? ఇది మనం మాట్లాడతాం నాన్న. దీంట్లో భాగంగా నేలలు అనేది ఒక చిన్న టాపిక్ కూడా మాట్లాడతాం. ఆ ఒక టాపిక్ ఉంటుంది మనకి నేలలు. నేలలు అంటే రకాలు మాట్లాడతాము. నేలలు ఎలా ఏర్పడుతున్నాయి, ఎర్ర నేలలు ఏంది, ఒండ్రు నేలలు ఏంది, నల్లరేగడి నేలలు ఉంది, లాటరైట్ నేలలు ఏమున్నాయి, పర్వతీయ నేలలు, ఇసుక నేలలు, పీటీ నేలలు, ఊబీ నేలలు, ఇలా కొంత ఇన్ఫర్మేషన్ గురించి మనం మాట్లాడతాం. ఎక్కడమ్మంటే నేలలు అనేటువంటి టాపిక్లు. ఓకేనా? దీని తర్వాత మనకి చాలా క్లియర్గా ఇక్కడికి వచ్చామనుకోండి, ప్రపంచ భూగోళ శాస్త్రంలో భాగంగా మనకి ఒక మేజర్ టాపిక్స్ ఉంటాయి నాన్న. అంటే మనకి చాలా క్లియర్గా ఇక్కడేమో మనకి జనరల్ జాగ్రఫీ, డెఫినేషన్, స్కోప్ ఆఫ్ జాగ్రఫీ, బ్రాంచెస్ ఆఫ్ జాగ్రఫీ, జాగ్రఫీ అండ్ ఇంట్రెస్టింగ్ డిసిప్లిన్స్ అని అన్నాడు. కానీ వాస్తవంగా దాని సింపుల్ పదం ఏంటంటే భూగోళ శాస్త్రము, నిర్వచనము, పరిధి. ఇది ఒక సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. అంటే అసలు భూగోళ శాస్త్రంలో ఎన్ని శాఖలు ఉన్నాయి, ఎన్ని రకాల భూగోళ శాస్త్రంలో ఎన్ని రకాలు ఉంటున్నాయి అంటే మనకి జనరల్గా సాంఘిక భూగోళ శాస్త్రము, ఆర్థిక భూగోళ శాస్త్రము, మానవ భూగోళ శాస్త్రము, అలాగే చెప్పుకునే ప్రయత్నంలో చాలా చేస్తాం. అంటే ఖనిజాల గురించి వర్గీకరించేటువంటి దాన్ని ఒక భూగోళ శాస్త్రంగా మాట్లాడతాము. రసాయనాలు వర్గీకరించే దాని గురించి మాట్లాడతాము. అలాగే భూమి యొక్క నిర్మాణము, పరిధి గురించి మాట్లాడితే గణిత భూగోళ శాస్త్రం అని మాట్లాడతాము. భౌతికంగా మాట్లాడితే భౌతిక భూగోళ శాస్త్రం అంటున్నాము. ఆర్థిక వ్యవస్థను గురించి మాట్లాడితే ఆర్థిక భూగోళ శాస్త్రం అంటున్నాము. వృక్షాలు, జంతువుల గురించి మాట్లాడితే వృక్ష భూగోళ శాస్త్రము, జంతు భూగోళ శాస్త్రంగా, జీవ భూగోళ శాస్త్రంగా మాట్లాడుతున్నాము. దాంట్లోనే మనం బయోడైవర్సిటీ గురించి మాట్లాడతాము. ఇది జస్ట్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంటాం నన్ను అంతే. అంటే భూగోళ శాస్త్రము, వాటి శాఖలు, రకాల గురించి మాట్లాడుకుంటే జస్ట్ చెప్తాము. జస్ట్ ఇంట్రడక్షన్ లెసన్ మాత్రమే అది. ఓకేనా? అలాగే చాలా క్లియర్గా మనకి తర్వాత సోలార్ సిస్టమ్ అని ఉంటుంది. సోలార్ సిస్టమ్ అని ఉంటుంది. సోలార్ సిస్టమ్ అంటే ఆల్రెడీ మనకి లోయర్ క్లాస్లో ఉందని చెప్పుకున్నాం మనము. లోయర్ క్లాస్లో ఆల్రెడీ సోలార్ సిస్టమ్ ఉంది 6th క్లాస్లోనే. దాన్ని ఒకసారి ఓవరాల్గా చెప్పుకుంటూ మళ్ళీ మనకి హైయర్ క్లాస్లో ఉంటుంది. ఎక్కడండి మనకి సౌర కుటుంబం ఏంటి, సౌర కుటుంబం ఆవిర్భవించినటువంటి సిద్ధాంతాలు ఏమున్నాయి, ఎవరు ఏ సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టారు, వాళ్ళు దేని ఆధారంగా చేసుకొని సౌర కుటుంబ ఆవిర్భావం గురించి మాట్లాడారు, సౌర కుటుంబంలో భాగంగా గ్రహాలు ఏంది, ఉపగ్రహాలు ఏంది, తోకచుక్కలేంది, ఉల్కలేంది, గ్రహ శకలాలు ఏమున్నాయి, ఇవన్నీ మనం 1 by 1 మాట్లాడుకునేటువంటి ప్రయత్నం ఆ లెసన్లో చేస్తాం నాన్న. దానికి తోడు సిద్ధాంతాలు, దాని తర్వాత వచ్చేటువంటి ఈ భూమి యొక్క చలనాల్లో భాగంగా వచ్చేటువంటి భ్రమణం ఏంది, పరిభ్రమణం ఏంది, అక్షాంశాలు ఏంది, రేఖాంశాలు ఏంది, ఇవన్నీ కూడా మనం అక్కడ మాట్లాడడం జరుగుతుంది. ఓకేనా? దాని తర్వాత భూమి అనేటువంటి దాని గురించి చాలా సింపుల్గా మాట్లాడతాం. అంటే ఏంది, భూమి యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది, భూమి యొక్క అంతర్నిర్మాణం ఎలా ఉంటుంది, క్రస్ట్ ఏంది, మ్యాంటల్ ఏంది, కోర్ ఏంది, తెలుగులో అయితే భూపటలము, భూప్రావారము, భూకేంద్రము. అసలు భూమి యొక్క అంతర్నిర్మాణం గురించి తెలుసుకోవడానికి మన దగ్గర ఉన్నటువంటి అంశాలు ఏమున్నాయి అంటే ఏవి ఆధారాలు, మనకి ప్రత్యక్ష ఆధారాలు ఎలా ఉన్నాయి, పరోక్ష ఆధారాలు ఎలా ఉన్నాయి, సియాల్ పొర దేని అంటారు, సిమా పొర దేని అంటారు, నిఫే పొర దేని అంటారు, గుటెన్బర్గ్ పొర దేన్ని విచరిస్తుంది, మెహరోవిసిక్ పొర దేన్ని విస్తరిస్తుంది, ప్రతి పొర యొక్క ద్రవ్యరాశి ఎలా ఉంటుంది, భూమి ఉపరితలం నుంచి కిందకి వెళ్ళే ఉష్ణోగ్రతలు పెరుగుతాయా, తగ్గుతాయా, పెరిగితే ఏ పదార్థం ఏర్పడుతుంది. ఈ కంటెంట్ అంతా చాలా డెప్త్గా మీకు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉంది, లోయర్ క్లాస్ లెవెల్లో కూడా ఉంది. కాబట్టి సో మొత్తాన్ని లింక్ చేస్తూ మనం చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాం నాన్న. ఎగ్జామ్ పర్పస్లో చాలా 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 ఇంపార్టెంట్. ఓకేనా? అది భూమి యొక్క నిర్మాణంలో భాగంగా మాట్లాడతాం మనం. ఇక్కడ ఓన్లీ భూమి గురించి మాట్లాడుకుంటాం. దాని తర్వాత మనకి చాలా క్లియర్గా ప్రధాన భూస్వరూపాలు అనేటువంటి లెసన్ ఉంటుంది. మేజర్ ల్యాండ్ ఫార్మ్స్ అనేటువంటి జియోమార్ఫాలజీ అనేటువంటి లెసన్ ఉంది మనకి. ఇది ఎంత ఇంపార్టెంట్ అమ్మా అంటే దాదాపుగా భూమి యొక్క ఉపరితలంపై విస్తరించినట్టే భూపటలంపై విస్తరించినటువంటి ప్రధానమైనటువంటి భూస్వరూపాలు అంటే మొదటి తరగతి భూస్వరూపాలు అనేటువంటి మహాసముద్రాలు, ఖండాలు కావచ్చు. 2వ తరగతి భూస్వరూపాలు అనేటువంటి దాదాపుగా పర్వతాలు, కొండలు, పీఠభూములు, మైదానాలు కావచ్చు. 3వ తరగతి భూస్వరూపాలు అంటే ఎడారులు, నదీ తీర మైదానాలు, సముద్ర తీర మైదానాలు. ఇవన్నిటిలో భాగంగా మనం 1 by 1 గురించి మాట్లాడుకునే అవకాశం ఉంది. అంటే 2వ తరగతి భూస్వరూపాల గురించి చెప్తాం. అంటే ఈ లెసన్ ఎక్కడ వస్తుందంటే మనకి ఇదిగోండి జియోమార్ఫాలజీ అనేటువంటి లెసన్ వస్తుంది. ఇదిగోండి మేజర్ ల్యాండ్ ఫార్మ్స్, మౌంటైన్స్, ప్లాట్యూస్, ఫ్లైన్స్ అవి ఏర్పడేటువంటి విధానం జియోమార్ఫిక్ ప్రాసెస్ అంటాడు. వెదరింగ్ అంటే ఎరోషనింగ్, ఫిజికల్లీ, కెమికల్లీ అవి రసాయనికంగా, భౌతికంగా వర్గీకరణ చెందడం. అలాగే ల్యాండ్ ఫార్మ్స్ అసోసియేటెడ్ విత్ విండ్, వాటర్, ఎరోషనల్, డిపాజిషనల్ అంటున్నాడు. అంటే ఏంది, ప్రధానంగా నదుల ద్వారా, అలల ద్వారా, సముద్రాల ద్వారా, సముద్ర తరంగాల ద్వారా, పవనాల ద్వారా, హిమనీయ నదాల ద్వారా ఏర్పడేటువంటి ప్రధాన భూస్వరూపాలు. అంటే ఆ లెసన్ చాలా డెప్త్గా చెప్పుకుంటాం నాన్న. అంటే మనకి
పర్వతాలు ఎలా ఏర్పడుతున్నాయి, పీఠభూములు ఎలా ఏర్పడుతున్నాయి, మైదానాలు ఎలా ఏర్పడుతున్నాయి, ఆ ఏర్పడినటువంటి వాటిలో ఇండియాల గురించి అయితే మాట్లాడండి. పూర్తిగా ఇండియాలో ఉన్న పీఠభూములు దేనికి ఎగ్జాంపుల్గా ఉన్నాయి, ప్రపంచంలో ఉన్న పీఠభూములు దేనికి ఎగ్జాంపుల్గా ఉంటున్నాయి, మైదానాల్లో భాగంగా భారతదేశంలో మైదానాలు, ప్రపంచంలో మైదానాలు, కొండలో పర్వతాల్లో భాగంగా భారతదేశంలో కొండలు పర్వతాలు, ప్రపంచంలో కొండలు పర్వతాలు, వాటి యొక్క వయసు ఆధారంగా ఎలా, ముడత పర్వతాలు అంటే ఏంది, పర్వతాలు అంటే ఏంది, పర్వతాల వద్ద విస్తరించినటువంటి పర్వత పీఠభూములు ఏంది, పర్వతాల మధ్యలో విస్తరించినటువంటి పర్వతాంతర పీఠభూములు అంటే ఏంది, డెల్టాల్లో భాగంగా గిరిపాద డెల్టా అంటే సరే మనకి సముద్రం ముందు నదీ ముఖ ద్వారం వద్ద ఏర్పడేటువంటి డెల్టాలో భాగంగా పక్షిపాద డెల్టా ఏంది, ధనస్సాకార డెల్టా ఏమున్నాయి, ఆ డెల్టాలు విస్తరించినటువంటి తీరు ఎలా ఉంది, కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ వస్తుందన్న చాలా ఇంపార్టెంట్ మనకు అది. దాంతో భాగంగా మనకి నదులు ఏర్పరిచేటువంటి భూస్వరూపాలు, నది ప్రధానంగా 3 భాగాలుగా ఉంటుంది, ఎగువ భాగము, మధ్య భాగము, దిగువ భాగము. ఎగువ భాగంలో ఏర్పరిచే భూస్వరూపాల భాగంగా వి ఆకారపు లోయలు, గార్జులు, క్యాన్యాన్లు, జలపాతాలు, దుముకుడు గుంతలు. దాని మధ్య భాగంలో కిందకి వచ్చేసరికి ఉపనదులు బాగా పెరిగి నీరు పెరగడం కారణంగా మీండర్స్, ఆక్స్బౌ లేక్స్, నదీ వంకరలు, వండలి వీణలు, ఇవన్నీ కూడా చాలా కొంచెం డెప్త్ ఇన్ఫర్మేషన్ వస్తుందండి. ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్. అవి నదులు ఏర్పరిచేవి. అలాగే హిమనీనదులు ఏర్పరుస్తున్నాయి, పవనాలు ఏర్పరుస్తున్నాయి. పవనాలు అనగానే మనకి ఎడారి ప్రాంతంలో వేగంగా వీచేటువంటి గాలులు వస్తాయి. పుట్టగొడుగు శిలలు కావచ్చు, మష్రూమ్ రాక్స్ అంటాం. ఆ పుట్టగొడుగు శిలలు కావచ్చు, ఏకశిలలు కావచ్చు, స్ట్రైక్స్ కావచ్చు, ఇలా విభిన్న రకాల భూస్వరూపాలు అనేటువంటి మనకి పవనాల ద్వారా ఏర్పడి ఉన్నాయి, హిమనీనదాల ద్వారా ఏర్పడి ఉన్నాయి. ఇలా ఏర్పడే భూస్వరూపాలు చెప్తూనే మళ్ళీ మనం ఏం మాట్లాడతాము, శిలలు, దాని అధ్యయనాల గురించి మాట్లాడతాం. అసలు శిలలు అంటే ఏమున్నాయి, అగ్నిశిలలు అంటాము, రూపాంతర శిలలు అంటాము, అవక్షేపక శిలలు అంటాము. అంటే ఇగ్నియస్ రాక్స్, మెటమార్ఫిక్ రాక్స్, సెడిమెంటరీ రాక్స్ అని ఇంగ్లీష్లో అంటాం. ఆ శిలలు ఎలా ఏర్పడుతున్నాయి, శిలలు ప్రధానంగా ఏర్పడేటువంటి ప్రక్రియ ఏముంది, శిలలు ఏర్పడడంలో మామూలుగా మనకి రూపాంతరం కావచ్చు, అవక్షేపం కావచ్చు. ఈ అవక్షేపక శిలలు అనగానే మనకి శైథిల్యం చెందడం కావచ్చు, క్రమక్షయం కావచ్చు, రవాణా కావచ్చు, నిక్షేపితం కావచ్చు, స్థిరలు కావచ్చు. ఇలా మనకి 5 రకాలుగా ఏర్పడేటువంటి విధానం ఉంది. అవి ఒక్కొక్కటి కూడా అంటే ఏంది, ఈ అగ్నిశిలలు ఎలా ఏర్పడుతున్నాయి, అగ్నిశిలలో రకాలేంది అంటే బాహ్య అగ్నిశిలలు అంటాము, అంతర అగ్నిశిలలు అంటున్నాము. బాహ్య అగ్నిశిలలు ఎలా ఏర్పడుతున్నాయి, అంతర అగ్నిశిలలు ఎలా ఏర్పడుతున్నాయి. అంతర అగ్నిశిలలో భాగంగా మళ్ళీ మనకి పాతాళ శిలలు, అలాగే ఉపపాతాల శిలలు అని చెప్పి ఈ వర్గీకరణ మనకి చాలా క్లియర్ గా జరుగుతుందమ్మా. ఓకేనా, వీటన్నిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకునే ప్రయత్నం మనకు ఆ లెసన్ జరుగుతుంది. అలాగే రూపాంతర శిలలు, అలాగే అవక్షేపక శిలలు. శిలలన్నింటిలో గల ప్రాథమిక శిలగా మనం అగ్నిశిలను చెప్తున్నామండి. అగ్నిశిల ప్రాథమికంగా చెప్తూ దాని నుంచి వచ్చినటువంటి రూపాంతర శిలలు, అవక్షేపక శిలలుగా చెప్పుకుంటూ అవి ఏర్పడే విధానము, వాటి ఆకారాన్ని బట్టి లాకోలిస్ అని, బాతోలిస్ అని, లికోలిస్ అని చెప్పేటువంటి పదాలు మనకి చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయమ్మా. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్, చాలా పెద్ద లెసన్. ఎగ్జామ్ పర్పస్ లో డ్యామ్ షుడ్ దట్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉండేటువంటి లెసన్. దానితోడు మనము క్లైమేటాలజీ అంటున్నానా, క్లైమేటాలజీ అంటే శీతోష్ణ స్థితి శాస్త్రం. ఇక్కడ మనము వాస్తవానికి మాట్లాడే అంశం ఇండియన్ జియోగ్రఫీలో భాగంగా శీతోష్ణ అంటున్నాము. అక్కడ భారతదేశంలోకి ఋతుపవనాలు రావడానికి ప్రేరేపితం చేసే అంశాలు ఏమున్నాయనేటువంటి కంటెంట్లో అది మాట్లాడితే, ఇక్కడ పూర్తిగా ప్రపంచవ్యాప్తంగా అసలు శీతోష్ణ స్థితి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి, ఉష్ణోగ్రత ఎలా ప్రభావం చెందుతుంది, పీడన బలాలు ఎలా ఉంటున్నాయి. ఈ ఉష్ణోగ్రతలు అనేటువంటి పీడనాల కారణంగా భూగోళం అంతటా కూడా ఉష్ణోగ్రత పీడన ఆధారంగా చేసుకొని వచ్చేటువంటి పవనాలు అంటే సమశీతోష్ణ మండలం నుంచి ఉష్ణమండలంలోనికి, ధ్రువమండలం నుంచి సమశీతోష్ణ మండలానికి ఇచ్చేటువంటి పవనాలు, వాటి దిశను బట్టి ఏ విధమైనటువంటి పవనాలు మనకి ఉపరితలం పైన ఏర్పడుతున్నాయి, భూమి ఉపరితలం పైన. అంటే ఏంది, హాట్ వేవ్స్ కావచ్చు, లేదా కూల్ వేవ్స్ కావచ్చు. అంటే ఉష్ణ ప్రవాహాలు, శీతల ప్రవాహాలు, వాటి తీరు గురించి మాట్లాడతాము. దాంట్లో భాగంగా భూమి యొక్క నిర్మాణంలో భాగంగా అంటే ఏంది, ఉపరితలం పైన వాతావరణం గురించి మాట్లాడతాము. ఆ వాతావరణంలో ఉన్నటువంటి పొరల గురించి మాట్లాడతాము. ట్రోపో, స్ట్రాటో, మిసో, థర్మో, ఎక్సో ఆవరణాల గురించి మాట్లాడే ప్రయత్నం మనము ఆ లెసన్లో చేస్తాం నాన్న. ఈ లెసన్ కూడా కొంచెం పెద్దదే, కానీ ఎగ్జామ్ పర్పస్ లో చాలా ఇంపార్టెంట్. పూర్తిగా మనకి ప్రస్తుతం మాట్లాడుకున్నటువంటి వాటి గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ క్లైమేటాలజీ ఎలిమెంట్స్, వెదర్, క్లైమేట్, అట్మాస్ఫియర్, కంపోజిషన్ ఆఫ్ స్ట్రక్చర్ అండ్ అట్మాస్ఫియర్ అంటున్నాడు. చాలా క్లియర్గా చెప్తున్నాడు. భూమి యొక్క ఉపరితలంపై విస్తరించినటువంటి వాతావరణం యొక్క నిర్మాణాన్ని గురించి మాట్లాడినట్టున్నాడు కాబట్టి వాటి గురించి మాట్లాడుతున్నాము. అలా ప్రపంచవ్యాప్తంగా విస్తరించినటువంటి పవనాలు ఎందుకు విస్తరిస్తున్నాయి, ఎటువంటి పీడన బలాలు పనిచేస్తున్నటువంటి వాటి గురించి మనము చాలా క్లియర్ గా మాట్లాడతాం అన్న లెసన్ లో మనం. ఓకేనా, అలాగే ఉష్ణోగ్రతకి పీడనానికి ఉన్నటువంటి డిఫరెన్స్ కూడా మాట్లాడతాం. ఓకేనమ్మా. అలాగే బయోజియోగ్రఫీ అంటాడు, జీవ భూగోళ శాస్త్రం అని చెప్తాడు. బయోమాస్, వరల్డ్, ఈక్వటోరియల్, ట్రాపికల్, టెంపరేట్ జోన్స్, అలాగే బయోడైవర్సిటీ గురించి మాట్లాడుతున్నాడు. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ ఎకోసిస్టమ్, ఎకలాజికల్ బ్యాలెన్స్, ఓషియనోగ్రఫీ, హైడ్రాలజీ అండ్ న్యాచురల్ హజార్డ్స్ అని మాట్లాడుతున్నాడు. చాలా క్లియర్ గా చూడండి అక్కడ ఏమని చెప్తున్నాడు మనకి. చాలా క్లియర్ గా నాకు బయోజియోగ్రఫీ గురించి మాట్లాడుతూనే ఈక్వటోరియల్ కావచ్చు, ట్రాపికల్ కావచ్చు, అలాగే టెంపరేట్ లో కావచ్చు, ఆ జోన్స్, దానికి అనుకూలంగా విస్తరిస్తున్నటువంటి అడవులు, అక్కడ విస్తున్నటువంటి జంతువులు, అక్కడ జంతుజాలం ఎలా ఉంటుంది, వృక్షజాలం ఎలా ఉంటుంది, వాటి పరిస్థితులు ఎలా ఉంటున్నాయి,
దానికి తోడుగా ఎకో సిస్టమ్ అంటున్నాడు చూడండి అమ్మా. ఎకో సిస్టమ్ గురించి మాట్లాడమంటున్నాడు, ఎకలాజికల్ బ్యాలెన్స్ గురించి మాట్లాడమంటున్నాడు. అంటే భారతదేశంలో కావచ్చు, ప్రపంచంలో కావచ్చు, ఎకో సిస్టమ్ అనేది ఎలా విస్తరించి ఉంటుంది, దేని ఆధారంగా వేసి ఉంటుంది, దాని యొక్క పర్యవసానాలు ప్రజెంట్ ఎలా ఉంటున్నాయి, వాటి గురించి మాట్లాడే అవకాశాలు చేస్తూనే మనకి ఎంత డెప్త్ వరకు ఇన్ఫర్మేషన్ చెప్పుకుంటూ మన వెయిటేజ్ని బట్టి అక్కడ పోయేటువంటి అవకాశం ఎక్కువ ఉందమ్మా. ఆల్మోస్ట్ ఆల్ స్టాండర్డ్ బుక్స్ అన్ని కూడా మనం కవర్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాగే ఓషియనోగ్రఫీ అంటాడమ్మా, సముద్రయాన శాస్త్రం అంటాడు. సముద్రయాన శాస్త్రం అంటే మనము సముద్ర మట్టం నుంచి లోపలికి వెళ్ళే కొలది, కండ తీర పంచు, కండ తీరపు వాలని చెప్పి ఉపరితలం నుంచి లోపలికి వెళ్ళే కొలది సముద్ర భూభాగంలో ఉన్నటువంటి భూస్వరూపాల గురించి మాట్లాడతాం నాన్న. ఎందుకంటే మనకి భూమి ఉపరితలం పైన ఏవైతే కొండలు, పర్వతాలు, పీఠభూములు, లోయలు అంటున్నామో అవే భూస్వరూపాలు దాదాపుగా మనకి సముద్రంలో కూడా సంభవించే అవకాశాలు. సముద్రంలో కూడా మైదానాలు ఉంటాయి, స్ట్రెంచెస్ అంటాం, వ్యాకారపు లోయలు ఉంటాయి, కొద్దిపాటి పీఠభూములు కలిగినటువంటి ఉంటాయి. అలాగే పీఠభూమి ఆకారంలో కొండలు, పర్వతాలు కూడా విస్తరించినటువంటి తీరు ఉంటుంది. అందువల్ల మనము ఓషియానిక్ అంటూ చూడండి, డివిజన్స్ ఆఫ్ ది ఓషియన్ ఫ్లోర్ కావచ్చు, కాంటినెంటల్ షెల్ఫ్, కాంటినెంటల్ స్లోప్, డీప్ సీ, ప్లెయిన్స్ అంటున్నాడు, అంటే మైదానాలు. ఇలా మనకి ఓషియన్ స్ట్రక్చర్ గురించి చాలా క్లియర్గా మాట్లాడుతున్నాను. ఓషియనోగ్రఫీ అనేటువంటిది ఏంటంటే భూమి ఉపరితలం పైన ఎలాగైతే మనం భౌతిక స్వరూపాల గురించి మాట్లాడుతున్నామో, భూమి ఉపరితలం పైన అంటే భూభాగం పైన, అలాగే భూమి యొక్క ఉపరితలం నుంచి సముద్ర భాగంలోకి వెళ్ళే కొలది కూడా ఎటువంటి భూస్వరూపాలు అంటే లెసన్, సింపుల్ లెసన్ దీంట్లో మాట్లాడతాం. సింపుల్ అంటే కానీ చాలా కంటెంట్ ఎక్కువ ఉంటుంది. సముద్రాలు ఉప్పగా దేనికి ఉంటాయి, సముద్రంలో ఏ ఖనిజాలు లభిస్తున్నాయి, వాటి స్థితిగతులు ఎలా ఉంటున్నాయి, టెంపరేచర్స్ అలా ఎలా ఉంటున్నాయి, పీడన బలాలు ఎలా ఉంటున్నాయి, భూమికి నీటికి ఉన్నటువంటి సంబంధం ఏముంది, డే నైట్ రిలేషన్షిప్, వాటర్కి అలాగే భూమికి మధ్య డేలో ఎలా ఉంటుంది, నైట్లో ఎలా ఉంటుంది, అంటే నైట్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, డే రిలేషన్షిప్ ఎలా ఉంటుంది అనే దాని గురించి కొంచెం క్లియర్గా మాట్లాడతాం నాన్న. దాంట్లో భాగంగానే మనకి సముద్రంలో వచ్చేటువంటి ప్రవాహాలు అంటే వేవ్స్ అంటున్నాం, చూసినారా? ఈ వేవ్స్ హాట్ కరెంట్ వేవ్స్, కూల్ కరెంట్ వేవ్స్ అంటున్నాం. ఉపరితలం నుంచి భూమధ్యరేఖ మండలం నుంచి ఉత్తరానికి కావచ్చు, దక్షిణానికి కావచ్చు విస్తరించేటువంటి వేవ్స్ మనం చాలా క్లియర్గా మాట్లాడే అవకాశం ఎక్కువ ఉంది నాన్న ఈ లెసన్లో. అలాగే హైడ్రాలజీ ఈవెంట్స్ అంటాము, అంటే వాటర్ సైకిల్ గురించి మాట్లాడతాం. వాటర్ సైకిల్ అంటే ఏంది? వాస్తవానికి భూమి ఉపరితలంపైకి నీరు ఎలా వస్తుంది, ఓకేనా? భూమి ఉపరితలంపైకి నీరు ఎలా వస్తుంది అంటే మనకి భూమి ఉపరితలం నుంచి అత్యధిక మొత్తంలో ఉన్నటువంటి నీరు సముద్రాల్లోంచి ప్రెసిపిటేషన్ అంటున్నాము, ట్రైన్ఫాల్ అంటున్నాము, అంటే అట్మాస్ఫియరిక్ కండిషన్స్లో భాగంగా భూమి ఉపరితలం నుంచి నీరు ఆవిరి కావడం, వర్షం సంభవించడము, రవాణా చేయబడ్డము, మళ్ళా నదుల ద్వారా ప్రవహించడం, మళ్ళా సముద్రంలో కలవడం, అవే నీరు మళ్ళీ ఆవిరైపోయి వర్షం సంభవించేటువంటి కార్యక్రమం జరుగుతుంది. సో ఇవన్నీ కూడా మనం ఏం చెప్తున్నానంటే ఒక క్రమ పద్ధతిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాను, ఓకేనా? ఒక క్రమ పద్ధతిలో చెప్పుకునేటువంటి ప్రయత్నం చేసే అవకాశం ఎక్కువ ఉందండి. ఎగ్జామ్ పర్పస్లో కొంత ఇంపార్టెంట్ అన్న, ఓకేనా? ఇక్కడ మనకి వరల్డ్ జాగ్రఫీలో, ఓకేనా? దానికి తోడు న్యాచురల్ హజార్డ్స్, కాజెస్ అంటున్నారు చూడండి. న్యాచురల్ హజార్డ్స్ అంటే ఏంటి? ప్రకృతిలో సంభవించేటువంటి విపత్తులు. ఆ విపత్తుల్లో భాగంగా మనకి ఏం మాట్లాడుతున్నానంటే విపత్తు నిర్వహణ ఎలా ఉంటుంది, విపత్తు ఎలా ఉంటున్నాయి, విపత్తుల్లో భాగంగా అసలు భూకంపాలు అంటే ఏంది, వరదలు ఏంది, సునామీలు ఏంది, అగ్నిపర్వతాల విస్ఫోటనం ఏంది, వీటి వల్ల జరిగేటువంటి చర్యలు ఏమున్నాయి, ఇవన్నీ మనం క్లియర్గా 1 by 1 డిస్కస్ చేస్తాం నాన్న ఇక్కడ ప్రకృతి విపత్తుల్లో. సో ఎగ్జామ్ పర్పస్లో చాలా ఇంపార్టెంట్. ప్రజెంట్ భూప్రపంచం అంతటా కూడా ఏదో ఒక విపత్తు సంభవిస్తూ పరిస్థితులు ఏర్పడుతున్నాయి కాబట్టి క్లియర్ చేస్తున్నాం నాన్న, ఓకేనా? ఇలా మనం చాలా క్లియర్గా ఈ విపత్తుల గురించి కూడా మనం చివరిలో మాట్లాడుకునేటువంటి ప్రయత్నం చేస్తాం నాన్న, ఓకేనా? సో ఇవన్నీ కూడా మనకి వరల్డ్ జాగ్రఫీలు ఉంటాయండి. సో వరల్డ్ జాగ్రఫీలు ఉంటాయి కాబట్టి చాలా క్లియర్గా వాటి గురించి డిస్కషన్ చేస్తూనే ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీని కన్క్లూడ్ చేసుకుంటూ మాట్లాడుకుంటాం నాన్న, ఓకేనా? లోయర్ క్లాస్ ఇన్ఫర్మేషన్ కవర్ చేస్తాము, హయ్యర్ క్లాస్ ఇన్ఫర్మేషన్ కూడా కవర్ చేస్తూ సో బేసిస్ బుక్స్ పైన ఫుల్ అవగాహన వచ్చే విధంగా మనము బోధించడం అనేది జరుగుతుందమ్మా, ఓకేనా? ఈ సిలబస్ పైన మరింత అవగాహన పెంచుకోండి, ఓకేనా? థ్యాంక్ యూ నాన్న.